జియో ట్రెండ్స్ తెలుగుకు స్వాగతం. సినిమాలో చిరుప్రాయం నుండి హీరోగా అవినీతి, సైబర్ క్రైమ్, యువత సమస్యలు, సామాజిక అంశాలపై సినిమాలు తీయడమే కాకుండా నిజ జీవితంలో ప్రతికూల పరిస్థితులను ప్రజలకు అనుకూలింపచేశాడు విజయ్ దళపతి. ప్రజాసేవలో విజయ్ మక్కల్ ఇయక్కం సేవా సంస్థను స్థాపించి రక్తదానాలు, నిరుద్యోగ నిరోధక క్యాంపులు, నిరుపేదల కోసం సహాయక కార్యక్రమాలు చేపట్టి అభిమానుల గుండెల్లో సినీ హీరోగా కాకుండా జీవితాలు మార్చు హీరోగా నిలిచాడు. రాజకీయ తీరు 2024లో తమిళగా వెట్రి కళగం టీవీకే పార్టీ స్థాపించి 2025లో జననాయకంతో సినిమా కెరియర్ కు గుడ్ బై చెప్పి అది అసలు నాయకత్వం. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి పెద్ద విజయం సాధించాడు. ఏకంగా 60 ఏళ్ల చరిత్ర గల రాజకీయ వేత్తల గుండెల్లో సింహ స్వప్నమై కొత్త ప్రాంతీయ గొప్ప శక్తిగా సీఎం సింహాసనం అధిష్ఠించాడు విజయ్ దళపతి. హిందూ సనాతన ధర్మమని చెప్పే ప్రతివారికి రాజ్యాంగబద్ధమైన జవాబు ఇచ్చి గుండెల్లో గుబులు పుట్టించాడు. ప్రజలు జాతి కుల మతాలకు అతీతంగా రాజ్యాంగ మానవత్వాన్ని గెలిపించారు. విజయ్ దళపతిని ఏకంగా సీఎంగా చేశారు. నా భారతదేశ రాజ్యాంగం మహా గొప్పది. జై భారత్, జై హింద్.